వాటిని అన్నింటినీ సాటిస్ఫై చేస్తేనే ఇన్ ఫ్యూచర్లో ప్రోగ్రామ్కి దయచేసి సిబ్బంది అందరూ కూడా ఎవరైతే వెనుకున్నారో వాళ్ళందరూ కూడా రావాలమ్మా. కేంద్ర రాష్ట్ర పరిచయం వారిని భాగస్వాములు చేసే కార్యక్రమమే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. అందులో భాగంగా ఈ నెల 17/7/2026 నుంచి వచ్చే నెల 3వ శనివారం వరకు బల్క్ వేస్ట్ జనరేటర్స్ని ఎన్యుమరేట్ చేసే కార్యక్రమమే ఈరోజు కాన్సెప్ట్. దీని యొక్క ఉద్దేశము 40 టన్నులు పైగా చెత్తను వేస్ట్ జనరేట్ చేసేవారు, అదేవిధంగా 20,000 స్క్వేర్ మీటర్స్ కన్నా షాపింగ్ కాంప్లెక్స్ కానీ కన్స్యూమ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ అండ్ హోటల్స్ని ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ గుర్తించడం జరిగింది. వీరిని వారి వద్ద నుంచి అందరికీ నమస్కారం. మన కడప స్వచ్ఛ కడప ఈ యొక్క పెద్ద ఉద్దేశాన్ని మనము సాధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాసా ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే కమిషనర్ గారికి, అలాగనే కార్పొరేషన్ సంబంధించిన అధికారులకు అందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగనే కడపలో ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా ముందుండే మా మహిళలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి ఒక్క 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంని చేస్తూ ఉన్నారు ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఈరోజు బల్క్ వేస్ట్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలా, దానిలో సమాజాన్ని ఒక సూచన ఇస్తూ దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఈరోజు తీసుకొని వచ్చినారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కానీ హోటళ్ళకు కానీ మన చెత్త బండ్లు పోయేసి కార్పొరేషన్ తరఫున కానీ మున్సిపాలిటీ తరఫున కానీ పోయి కలెక్ట్ చేసుకుంటా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ బల్క్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఈ హోటల్స్ కానీ ఒక గృహ సముదాయం అంటే అపార్ట్మెంట్ లాగా ఉన్న ఇళ్లలు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఏ బిల్డింగ్లు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తాయో వాళ్ళు స్వయంగా ఆ యొక్క చెత్త నిర్వహణ బాధ్యత వాళ్ళకే అప్పగిచ్చేందుకు చేస్తున్న ప్రోగ్రాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్ లో ఒక 30-40 అపార్ట్మెంట్ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు ఆ చెత్తని కార్పొరేషన్ వచ్చి ఎత్తాలనేది ఇక భవిష్యత్తులో ఉండదు. అక్కడ జనరేట్ అయిన ఆ ఇళ్లలో జనరేట్ అయిన ఆ చెత్త అక్కడికక్కడే వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకొని తడి చెత్త ఉంటే ఏ రకంగా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయాలా, అలాగనే పొడి చెత్త ఉంటే దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఏ విధంగా మేనేజ్ చేయాలా ఆ యొక్క అపార్ట్మెంట్కే ఆ బాధ్యత అప్పచెప్తున్నారు. రేపు ఆ అపార్ట్మెంట్ ఆ బాధ్యత చేయకపోతే కొన్ని రూల్స్ ఇచ్చినారు. ఆ రూల్స్ ప్రకారము ప్రభుత్వం చర్యలు తీసుకుంటది అనేది దీని ముఖ్య ఉద్దేశం. అలాగనే హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ కి రెన్యువల్ ఉంటాయి, లైసెన్సులు ఉంటాయి. ఒక బిర్యానీ హోటలే ఉంటది, ఇంకేదైనా ఉంటది, ఒక బేకరీ ఉంటది. వాళ్ళు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ప్రొడ్యూస్ చేస్తూ సమాజంలో రోడ్ల మీద వేసేస్తూ కూడలి మొత్తంలో వేసేసుకుంటూ పోతా ఉంటారు. అలాంటి వాళ్ళే ఆ చెత్త నిర్వహణ, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకునే విధంగా ఆ యొక్క చెత్త నిర్వహణ చేసుకునేందుకు కావాల్సిన మిషనరీ వాళ్ళే కొనుక్కొని అక్కడికక్కడికే చేసుకొని దాన్ని ఎరువులాగా తయారు చేయడం కానీ పొడి వేస్తుంటే దాన్ని పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని
నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంత ప్రతి హాస్పిటల్స్, హోటల్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవాలనే విధానం మీరు కూడా కార్పొరేషన్ మీద ఆధారపడకుండా తెచ్చి రోడ్డు మీద వేయకుండా మీరే దాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం. బల్క్ వేస్ట్ అంటే 100 కేజీలు పైబడి ప్రతిరోజు వచ్చే వేస్ట్ను వాళ్ళే సెగ్రిగేట్ చేసుకొని ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ను సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి వాళ్ళే దాన్ని బర్న్ చేసుకొని సెల్ఫ్ ప్రాసెసింగ్ చేసుకునే కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం, ఈ కార్యక్రమానికి ఈరోజు నాంది పలకడం. కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అందరం కూడా మయూరా హోటల్ దగ్గర శాంపిల్గా వాళ్ళను ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేశాం. కడప నగరంలో మన కడప స్వచ్ఛ కడప అనే ఏ కార్యక్రమం అయితే 2 ఏళ్ల కిందట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టామో ఆ కార్యక్రమం కడప నగరం అంతా కూడా స్వచ్ఛత పాటించాలనే మన ఎమ్మెల్యే గారి పిలుపు కావచ్చు, ప్రభుత్వ పిలుపుతో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలా. మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి స్వచ్ఛతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల్లో విస్తృతంగా అవేర్నెస్ తీసుకురాపోవాలనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం.